హలో అండి, బాగున్నారు అందరూ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ షార్ట్ లాంగ్ బ్లాగ్. అదే చెప్పాను కదండి, ఈ మధ్యన నాకు అస్సలు హెల్త్ బాగుండట్లేదు. ఫుల్ స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకో కంటిన్యూస్గా అసలు ఏ పని చేసుకోలేకపోతున్నాను అని మీకు చాలాసార్లు చెప్పాను కదా. అందుకని చెప్పేసి నేను ఈరోజు అయితే హాస్పిటల్కి అయితే వచ్చాను. బెంగళూరులో గవర్నమెంట్ హాస్పిటల్స్ పెద్దది, మంచిది అనమాట. ఇక్కడికైతే వచ్చాను. ఫస్ట్ టైం అండి రావడం. ఇంతకు ముందు కూడా వచ్చాను కానీ బట్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. అందుకని ఇది నాకు మంచిగా అనిపించింది అని చెప్పేసి మళ్ళీ ఈ హాస్పిటల్కి మళ్ళీ రావడం అయితే జరిగింది. చూసారా, ఫుల్ జనాలు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే తెలిసిన విషయమే కదా, ఫుల్ జనాలు. అక్కడ సైడ్లో ఇస్తుంటారు కదా, అటు టోకెన్ అనమాట. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది కూడా అనమాట. ఇప్పుడు అంతా ఆన్లైన్ టోకెన్ ఉంది. ఆన్లైన్లో టోకెన్, అక్కడ స్కానింగ్ ఉంటుంది. దాన్ని ఆన్లైన్ టోకెన్ చేసి స్కానింగ్ చేసి తర్వాత వెళ్ళాలన్నమాట. నేనైతే ఆల్రెడీ ఇంతకు ముందే వచ్చాను. సో ఇప్పుడైతే డైరెక్ట్ స్కానింగ్కి రాసి ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ స్కానింగ్కే వచ్చాను. ఫుల్ టెన్షన్గా ఉంది నాకైతే. ఏం చెప్తారా ఏంటి అని చెప్పేసి ఈడైతే టైం అయితే పొద్దున మేము వచ్చేసరికి 12 అయిపోయింది. అప్పటికే ఇంకా క్లోజ్ చేసి ఉన్నారు. మళ్ళీ 2:30కి రమ్మన్నారు. అందుకని చెప్పేసి నేను 2కే వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఫస్ట్ వెళ్ళొచ్చు అని చెప్పేసి, తొందరగా వెళ్ళొచ్చు. ఇంకా తెలిసిన విషయమే కదా, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా టైం పడుతుంది కదా. అందుకని ఇక్కడైతే ఇంకా ఇక్కడే ఉన్నాము చాలాసేపటి నుంచి. మేమే ఫస్ట్ వచ్చామనుకుంటే మాకంటే ముందే ఇక్కడ చాలామంది ఫస్ట్ వచ్చారు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నాకైతే ఫుల్ టెన్షన్గా ఉంటుంది. ఏం చెప్తుంటారో ఏమో అని చెప్పేసి చూద్దాం, నార్మల్గా వస్తుందో రాదని చెప్పేసి చాలా టెన్షన్గా ఉన్నింది. లైక్ చాలా బాధ వేసింది అండ్ భయం కూడా వేసింది. బాధ ఎందుకు వేసింది, భయం ఎందుకు వేసింది అంటే, ఇంతకు ముందు నేను ఇట్లా ఇదే ప్రైవేట్ హాస్పిటల్లో చెక్ చేసుకున్నాను. నాకు ప్రాబ్లమ్స్, కడుపులో సిస్ట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి చాలా భయపెట్టేశారు. దానికి నేను ట్యాబ్లెట్ కూడా వాడాను, తగ్గిపోయింది అని నేను అనుకున్నాను. ఇంకా తర్వాత చెకప్కి వెళ్ళలేదు, డబ్బులు లేదని చెప్పేసి. ఇప్పుడు అది పెద్దదైందా ఏమైందో అని చెప్పేసి వచ్చాను. చూద్దాం. ఫుల్ టెన్షన్గా ఉంది నాకైతే. ఒక పక్క టెన్షన్ మామూలుగా లేదు. నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మాస్క్ అయితే కంపల్సరీగా పెట్టుకుంటాను. అది కరోనా ఉన్నప్పుడైనా సరే, లేనప్పుడైనా సరే. నాకు మెడికల్ స్మెల్ చూస్తే ఫుల్ హెడేక్ వస్తుంది. లైక్ హెడేక్ వస్తుంది, తల తిరుగుతుంది. అందుకే పెట్టుకుంటాను, అంతకు మించి వేరేదేం లేదు. ఫుల్ టెన్షన్గా ఉంది. మనం ఎంత టెన్షన్ పట్టినా జరగకపోదా మానదు కదా అని చెప్పేసి నాకు నేనే సర్ది చెప్పుకుంటూ ఉన్నాను. సో రిపోర్ట్స్ వచ్చాయి, అన్నీ ఫుల్ నార్మలే, ఏం లేదు, ఫుల్ నార్మలే. స్టమక్ కూడా ఖాళీగా ఉంది, నార్మల్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లమే లేదని చెప్పారు డాక్టర్స్ దగ్గరికి. నిజం చెప్తున్నా, నిజంగా ప్రైవేట్ హాస్పిటల్లో కంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతో బెటర్ అండి. నాకు ఫుల్ సగం టెన్షన్ అంతా, భారం అంతా దిగిపోయినట్లు అనిపించింది. సో అంటే నేను ఈ మధ్యన కొంచెం పప్పాయాస్ ఎక్కువగా హెల్త్ డైట్ చేయడం వల్ల మేబీ నాకున్న ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయిందేమో అనిపించింది. సో అన్నీ నార్మలే వచ్చాయి. లైక్ ఒకసారి చూపిస్తాను ఉండండి, మీరు నమ్ముతారో లేదో. ఫుల్ నార్మలే వచ్చేసింది. ఇంకా అందుకని చెప్పేసి నాకు కొంచెం మనశ్శాంతిగా, హ్యాపీగా ఉంది. ఇంకా రిపోర్ట్స్ అన్నీ నేను చూపించలేను, ఎందుకంటే అంత లోపల పెట్టేశాను కాబట్టి. ఇది అంత నార్మల్గానే వచ్చింది, ఏం ప్రాబ్లం అనేసరికి కొంచెం మనశ్శాంతిగా, నెమ్మదిగా ఉంది. అందుకే హ్యాపీగా ఒక జ్యూస్ అయితే తీసుకొని తాగుతున్నాను. సో మంచి ప్రైవేట్ హాస్పిటల్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే కరెక్ట్గా ఉన్నట్టు చెప్తారని చెప్పేసి నాకు కొంచెం మంచిగా, ఫీల్గా, గుడ్డుగా అనిపించింది. మళ్ళీ ఎక్కడికి వచ్చాను అనుకుంటుంటారా, అది కూడా వేరే ఉంది. ఇంకొక చెకప్ కూడా ఉంది. అదేనండి ఎయిస్ కంటి చెకప్. ఈ మధ్యన మనకి కళ్ళు చాలా నొప్పులు వస్తున్నాయి, పెయిన్స్ వస్తున్నాయి, కళ్ళల్లోంచి వాటర్ కూడా వచ్చేస్తుంది. లైవ్ చేయడం వల్ల ఏమో, సరిగా రెస్ట్ లేకపోవడం వల్ల ఏమో. అందుకని ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఇక్కడ ఒక అది ఉంటుంది కదా, క్యాంప్ లాగా, అది పెట్టిస్తూ ఉంటే మా వదిన గారు అది అక్కడికైతే వచ్చానమాట. ఫ్రీ అండి, అంత మొత్తం ఫ్రీగా. ఇది మారుతల్లి గుడి దగ్గర పెట్టారనమాట టెస్ట్. ఇంకా అందుకని చెప్పేసి మేము కూడా చేయించుకుందాం ఏ టెస్ట్ అని చెప్పేసి వచ్చాను. చూస్తాను ఏ టెస్ట్కి అయితే వచ్చాను. ఇక్కడ గుడి లోపల పెట్టారనమాట. చాలా పీస్ఫుల్గా, మనశ్శాంతిగా ఉంది అండి టెంపుల్లో. ఇటు సైడ్ అయితే టెంపుల్ సైడ్ దగ్గర అయితే ఇవి అమ్ముతుంటారు, కుంకుమ, పసుపు, అది ఉంటుంది కదా, సాంబ్రాణి, అవన్నీ అయితే అమ్ముతూ ఉన్నారు. ఇంకా నేనైతే అది ఒక్కడే లోపలనే అనమాట టెస్ట్కి. చాలామంది వెళ్ళిపోయినారు. మేము
ఎర్లీ మార్నింగే పెట్టేశారంట. మేము వెళ్ళేసరికి అంతా ఫుల్ క్లోజ్ అయిపోయింది. అదో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా, ఆవిడే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అన్నమాట. అయితే ఇంకా ఇదే అనమాట, ఇంకా వెళ్తున్నాను. సో లోపలికి వెళ్ళి లాస్ట్లో ఏమవుతుందో ఏమో చూడండి. నాకు ఎందుకో అండి ఫుల్ డౌట్ అయిపోయింది. సో ఆ డౌట్ క్లియర్ చేసుకునే ప్రాసెస్లో ఇది కూడా వన్ మేజర్ స్టెప్ అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి గ్రౌండ్కి అయితే వచ్చాను. ఇక్కడైతే గ్రౌండ్లో మంచిగా కోయిలల సౌండ్ అదంతా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ నాకంటే ముందు ఒక ఆవిడకి ఏ టెస్ట్ అయితే చేస్తుంటారు అనమాట. నేను కూడా చేయించుకుందామని వచ్చాను. అక్కడ దూరంగా ఒక బోర్డు పెట్టి అవన్నీ చదవమని చెప్తుంటూ స్పెట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మార్నింగ్ బ్లడ్ టెస్ట్ అవన్నీ చేశారు. మేము వెళ్ళేసరికి అంత ఫుల్ అయిపోయింది, లేట్ అయిపోయింది. మార్నింగ్ లేసేసరికి కొంచెం లేట్ అవ్వడం వల్ల అన్ని టెస్టులు అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా మేము వచ్చేసరికి ఇట్లా చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఏ టెస్ట్ ఒక్కటే ఉండే లాస్ట్లో. ఇంకా కొంచెం లేట్ చేసింటే అది కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోయి ఉండే. మాకు ట్రాఫిక్లో మేము ట్రాఫిక్ అదంతా ముగించుకొని వచ్చేసరికి ఇంకా తెలిసింది కదా బెంగళూరు ట్రాఫిక్ ఎట్లుంటుందో. బెంగళూరు అనే కాదండి, ఏ సిటీలో అయినా సరే ట్రాఫిక్ అయితే ఫుల్ ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉండే. అందుకని చెప్పేసి వచ్చేసరికి ట్రాఫిక్ అదంతా ముగించుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఎట్లనో లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఏ టెస్ట్ అయితే వేయించుకుంటున్నా. సో నాకైతే ఒక 2 డౌట్లు అయితే క్లియర్ అయిపోయినాయి. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారనమాట. సో ఏం ప్రాబ్లం లేదు, ఆల్ క్లియర్. ఆడ పెట్టిన నెంబర్స్ అన్నీ విత్ చిన్న స్మాల్ నెంబర్స్ కదా కరెక్ట్గా చెప్పాను. సో నార్మల్ అని చెప్పారు. ఏం ప్రాబ్లం లేదు, అసలు ఎటువంటి ప్రాబ్లమే లేదు అని చెప్పారు. సో ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. చూద్దాం, వెళ్దాము. చూస్తారా ఇక్కడైతే ఇదంతా అనమాట ఫుల్ సరౌండ్, చాలా పీస్ఫుల్గా ఉంది. పీస్ఫుల్ అంటే అట్లా ఇంత పీస్ఫుల్ కాదు, మనశ్శాంతిగా ఉంది. లైక్ ఇక్కడ అనమాట చాలా మనశ్శాంతిగా పీస్ఫుల్గా బాగుంది. ఇక్కడైతే చాలా అంటే మనశ్శాంతిగా అనిపిస్తుంటుంది. గుడికి కానీ చర్చికి కానీ ఇట్లా మసీదుకి కానీ టెంపుల్కు వేటికి వెళ్ళినా సరే అండి మనశ్శాంతిగా అనిపిస్తుంది. లైక్ పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. లైక్ ఒక చిన్న పిన్ డ్రాప్ సైలెంట్ కూడా ఉండదు. సో అట్లా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇదే అండి. సో చూసారా, చిన్న బ్లడ్ క్యాంపు వచ్చాను. నిన్నైతే హాస్పిటల్లో చెకప్ చేసుకున్నాను. ఈరోజు అయితే ఈ ఏ టెస్ట్ అనమాట. అయితే ఈ ఏ టెస్ట్ చేయించుకుంటున్నా. సో దీంట్లో కూడా నార్మల్ అనే వచ్చింది. సో నాకైతే ఇంకా ఏ ప్రాబ్లం లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని నాకు ఒక అర్థం అయిపోయింది. సో ఇంకా మనకైతే ఏ ప్రాబ్లం లేదు, అన్ని దాంట్లలో ఫిట్గా ఉన్నాము. ఏది ఏ టెస్ట్లో కూడా లేదు, ఫిట్గా ఉన్నాను. లైక్ ఇంకా మనం దాంట్లో స్టమక్ దాంట్లో కొంచెం ప్రాబ్లం ఉన్నింది, ఫీల్ అయితే భయపడుతూ ఉన్నాను కదా. సో దాంట్లో కూడా కొంచెం మనకి ఏ ప్రాబ్లం లేదని క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ అయితే నేనే 100 నెంబర్స్ పెట్టిన నిమిషంలోని బోర్డులో ఉండే నెంబర్స్ అన్నీ టకటక చదివేసరికి ఇంకా ఏం ప్రాబ్లం లేదమ్మా, ఎలా తొందర అంటుండ్రు. సో ఏం ప్రాబ్లం లేదులే అని చెప్తుండ్రు. నేనైతే విత్ నెంబర్స్ అయితే టక చదివేస్తున్నాను. లైక్ చాలా ఫాస్ట్గా చదివేసాను నెంబర్స్ అక్కడ ఉండేటన్ని. సో చదివేసిన తర్వాత ఇంకా వాళ్ళైతే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు అని చెప్పేశారు. సో ఇక్కడ చాలామందికి కూడా స్పెట్స్ డొనేట్ చేశారు. ఎవరికైతే ఏం ప్రాబ్లం లేదమ్మా వెళ్ళిపోండి ఇంకా అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ అయితే వేరే వాళ్ళకి చెక్ చేస్తుండ్రు. సో నాకైతే ఏ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఇది ఒక హ్యాపీ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు. సో మనము ఇన్ని రోజులు లైవ్ చేసినప్పుడు కూడా ఏం అంతగా అనిపించింది. సో ఇదే అనమాట, ఇదే అండి బ్లడ్ క్యాంప్ అనమాట. ఇదే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ లైక్ వదిన గారు నిర్వహించిన కార్యక్రమం ఇదే అనమాట. ఆంజనేయ స్వామి దగ్గర చాలామంది అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటుండ్రు. చాలా మంచిగా ఉంది గుడి, పీస్ఫుల్గా ఉంది. లైక్ మంచిగా అనిపిస్తుంది, మనశ్శాంతిగా ఉంది. ఇక్కడికి వచ్చింటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇట్లాంటి దాంట్లోకి వచ్చినప్పుడు మంచిగా పీస్ఫుల్గా మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా మనందరికీ ఎప్పటికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంకా ఇదే అనమాట, అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళే టైంలో ఈడ బస్ స్టాండ్ దగ్గర అయితే నేనైతే కూర్చొని ఉన్నాను. లైక్ కొంచెం సేపు అయితే ఇక్కడ ఆగాము, కూర్చున్నాము. చాలాసేపు నుంచి ట్రావెల్ చేసాము కదా అని చెప్పేసి చాలాసేపు నుంచి ట్రావెల్ చేసి లైక్ అలసిపోయినామని చెప్పేసి కొంచెం సేపు ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అదిగాక ఫుల్ వర్షం పడేలా ఉంది. వెదర్ కూడా క్లైమేట్ ఇక్కడ సెకండ్కి క్లైమేట్ చేంజ్ అవుతుంది, వర్షం పడేలా ఉంది అని చెప్పేసి కొంచెం సేపు ఆగామన్నమాట. మంచిగా ఇంకా బస్సు అయితే వచ్చేసింది. చూసారా, ఇక్కడ బస్సు వచ్చింది, చాలామంది దిగుతూ ఉన్నారు.
అబ్బా! మా పప్పీస్ చూడండి ఎట్లా అరుస్తున్నాయో, ఎట్లా అరుస్తున్నాయంటే అట్లా అరుస్తున్నాయి. పక్కన వేరే ఎవరో ఒక పిల్లోడు గ్రౌండ్‌కి ఇది మేకని తీసుకొని వచ్చిండు. ఇంకా అంతే అమ్మో! రచ్చ రచ్చ రంబోలో చేస్తున్నాయి. ఇంకా వదిలితే దానికి దగ్గరికెళ్ళి ఫైటింగ్ చేసేలా ఉన్నాయి 2. మేము ఇంకా లాస్ట్ గ్రౌండ్‌కి వెళ్ళి ఇంకా ఇంటికెళ్ళే ముందర కొంచెం సేపు నీటిని కట్టేస్తాము. కొంచెం సేపు చల్ల వాతావరణంలో పడుకుంటాయి కదా అని చెప్పేసి ఇట్లా చేస్తామన్నమాట. ఫైనల్‌గా వీడియో అయితే ఎండ్ అయిపోయింది. బ్యాగ్ అయితే అక్కడ పెట్టేసి నేను ఇక్కడ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ చాట్ కూడా